Good afternoon, students. నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, నైన్త్ క్లాస్ సైనిక్ స్కూలు. నైన్త్ క్లాస్ మనం వెళ్తున్నాం కదా. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సైనిక్కేనా వెళ్ళొచ్చు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆర్ఎంఎస్లోనే వెళ్ళొచ్చు, లేదా నవోదయకైనా వెళ్ళొచ్చు. అలాగే 7th క్లాస్ ప్రిపేర్ అవుతున్నారు, ఇదే బ్యాచ్ మనకి 7th క్లాస్ వాళ్ళు ఆర్ఐఎంసి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్కైనా వెళ్తున్నారు. వీళ్ళందరికీ సిలబస్ అనేది ఒకటే, కాకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే అమ్మా, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు మ్యాక్సిమం నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనం సిలబస్లోకి వెళ్ళాలి కాబట్టి. ఈరోజు మనం చూసుకునేటప్పుడు సైనిక్ స్కూల్ తీసుకున్నాం అనుకోండి. ఈ సైనిక్ స్కూల్ మొత్తం జనరల్గా 400 మార్క్స్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ అమ్మా? టోటల్లీ 400 మార్క్స్ ఉంటుంది. సో సైనిక్ అనేది మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 400 మార్క్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ ఎంతమ్మా? 400 మార్క్స్. సో ఈ 400 మార్క్స్కి మనం జనరల్గా తీసుకునేటప్పుడు మ్యాథ్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ అమ్మా? 200 మార్క్స్ మ్యాథ్స్. టైం డ్యూరేషన్ అని కూడా చెప్తాను, ముందు మార్క్స్ మనం తెలుసుకోవాలి. సో తర్వాత ఇంగ్లీష్ ఎంతమ్మా? 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత సోషల్ సైన్స్, ఇది కూడా 50 మార్క్స్ ఉంటుంది. అండ్ తర్వాత సైన్స్, ఇది కూడా 50 మార్క్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మెంటల్ ఎబిలిటీ లేదా రీజనింగ్ అని అంటారు. మెంటల్ ఎబిలిటీ, సో ఇది కూడా మనకి 50 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్ అమ్మా? 400 మార్క్స్. ఇందులో మనం చూసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏది ఎక్కువ మార్క్స్. మ్యాథమెటిక్స్, అంటే ఈ మ్యాథమెటిక్స్ మనం తీసుకుంటే మనకి ఈజీగా అచీవ్ అవ్వచ్చు. మొన్న ఎగ్జామ్కి 9th క్లాస్ నుంచి మనకు ఒక 7 మెంబర్స్ వెళ్ళారమ్మా. ఈ 7 మెంబర్స్లో ఇంచుమించు అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి, కానీ 3 మెంబర్స్ అనే వాళ్ళకి ఇంకా బాగా మార్క్స్ వచ్చాయి. హర్షవర్ధన్ అనే అబ్బాయికి 318 మార్క్స్ వచ్చాయి. 400 మార్క్స్కి 318 మార్క్స్. అలాగే గోవర్ధన్ అనే అబ్బాయికి 300 మార్క్స్ వచ్చాయి. నిఖిల్ అనే అబ్బాయికి 250 మార్క్స్ వచ్చాయి. కానీ ఆ నిఖిల్ అనే అబ్బాయి ఒక సెక్షన్ క్వాలిఫై అవ్వకపోవడం వల్ల మొత్తం ఫెయిల్ అయిపోయింది. సో వీళ్ళిద్దరూ మనకి ఇక్కడికి వెళ్ళారనమాట, మెడికల్కి వెళ్ళారు. ఈ మెడికల్ అనేది మధ్యలో మనకి ఆఫ్ చేశారు ఈ కోవిడ్ వల్ల. సో అది రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇద్దరికి కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏదైనా మనకి మార్క్స్ బట్టే మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఈ హర్షవర్ధన్ అనే అబ్బాయికి 318 మార్క్స్ రావడం వల్ల ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్కి వెళ్ళాడు అనమాట. అయితే ఇక్కడ మన మ్యాథమెటిక్స్ అనేది ఎన్ని మార్క్స్ కన్నా? 200 మార్క్స్. ఈ 200 మార్క్స్లో ఉన్న సిలబస్ ఏంటి? ఈ సిలబస్ గురించి నేను మీకు ఒక వీడియో పంపిస్తాను. ఓకే, అయితే మ్యాథ్స్ మనకి రావాలంటే ముందు మీకు ఏంటి రావాలంటే సింప్లిఫికేషన్ అనే పదం మీకు రావాలి. సింప్లిఫికేషన్స్ అంటే ఏంటి? స్క్వేర్స్, క్యూబ్స్, ఇవి మీకు 6th క్లాస్ 5th క్లాస్లోనే వచ్చని అనుకుంటారు. అలాగే బాడమస్ మీకు ఏమైనా బాడమస్ కానీ నెంబర్ సిస్టంలో బేసిక్స్ అనుకోండి, ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇవన్నీ 5th క్లాస్ 6th క్లాస్లోనే ఉంటాయి. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ,
ఇవన్నీ మీకు వీడియోస్ పంపించమంటే పంపిస్తారు. సో బేసిక్స్ కానీ మనకి అవన్నీ వచ్చు కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా టాపిక్ వైజ్ వెళ్ళిపోతాం. టాపిక్ వైజ్ వెళ్ళిపోతే మనకి ఈజీ అవుతుంది, తక్కువ టైంలో మనం ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి కోవిడ్ కాబట్టి అందరూ ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నారు. ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారంటే అంత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయరు. మనం ఏం చేద్దాం, ఈ 200 మార్క్స్ ఫస్ట్ ఏం చేద్దాం అంటే ప్లాన్డ్గా వెళ్ళాలి. మనకి ఈజీ ఎక్కువ మార్కులు వస్తుంది. మ్యాథమెటిక్స్ 200 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ మిగతావన్నీ 50 మార్క్స్. మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్. ముందు ఏం చేద్దాం అంటే అండ్ జీకే అంటే జనరల్ సైన్స్ అనమాట, జనరల్ సోషల్ అనమాట. 6th క్లాస్ జీకే మీకు జనరల్ సోషల్, జనరల్ సోషల్లో మీకు వేరేగా ఉంటుంది అనమాట. ఈ 3 కూడా ఈ మంత్ అంతా కూడా ఈ 3 పార్ట్స్ ప్రిపేర్ అవుతాం ఎక్కువగా. అంటే మ్యాథమెటిక్స్ ఇంచుమించు ఈ మంత్లో కనీసం ఒక 5 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. 5 టాపిక్స్ కంప్లీట్ చేసాం అనుకోండి మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అలాగే మనకి జీకే లేదా సోషల్ అది కూడా మ్యాక్సిమం ఒక 5 పార్ట్స్. మెంటల్ ఎబిలిటీ 5 టాపిక్స్. అంటే మనకున్న టాపిక్స్లో ఒక మహా ఉంటే 15 to 16 టాపిక్స్ ఉంటాయి 9th క్లాస్కి. అందులో మనం ఏం చేస్తున్నాం, 25% ప్రిపేర్ అయిపోతున్నాం. 25% ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకేమవుతుంది, 1 మంత్లో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. సో కాబట్టి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మిగతా వాటి మీద మనం ఫోకస్ నెక్స్ట్ మంత్ నుంచి ప్లాన్డ్గా వెళ్ళచ్చు. ఓకే అమ్మ, సో ఇది మెయిన్ అనమాట. అయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనేది రావాలంటే మీకు కంపల్సరీగా మీకు ఏంటి రావాలమ్మా, బేసిక్స్ అనేది మీకు రావాలి. బేసిక్స్ అంటే సింప్లిఫికేషన్స్ అనమాట. ఈ సింప్లిఫికేషన్స్ అంటే మీకు తెలుసు, ఇంటూలు, ప్లస్లు, డివిజన్. ఏ ఆర్డర్ ప్రకారం మనం సింప్లిఫై చేస్తాం, బాడమస్ ఆర్డర్ ప్రకారం. బి బాడమస్ అని దాన్నే వెర్కులం అని అంటారు. బి అంటే బ్రాకెట్ అంటారు. బ్రాకెట్ అంటే 3 ఉంటాయి, ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. దాని ప్రకారం ఓపెన్ బ్రాకెట్ ముందు సింప్లిఫై చేస్తారు, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత క్లోజ్ బ్రాకెట్. ఓ అంటే పవర్ ఆఫ్ అంటే స్క్వేరు, క్యూబు, లేదా ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. డి అంటే డివిజన్. ఏ అంటే ఎడిషన్. సో డివిజన్ తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. దీని ప్రకారం మనం ఫాలో అవుతాం. ఈ సింప్లిఫికేషన్స్ వచ్చిన తర్వాత అర్థమెటిక్ మెయిన్ పిల్లర్స్, ఇది బేస్ అన్నమాట. ఒక బిల్డింగ్ ఫామ్ అవ్వాలంటే బేస్ ఎంత ముఖ్యమో పిల్లర్స్ అంటే ముఖ్యం. ఈ పిల్లర్స్ అంటే ముఖ్యం. సో ఇది ఫస్ట్ పిల్లర్ అనుకుందాం, ఇది సెకండ్ పిల్లర్ అనుకుందాం. ఈ 2 పిల్లర్ల మీద మనం ఒక టాప్ వేసాం, రూఫ్ వేసాం. అంతేనా? అంటే ఈ రూఫ్ అనేది మనకి నిలబడాలంటే మెయిన్ ఏంటి, ఈ పిల్లర్స్ మనకు ముఖ్యం. ఈ పిల్లరు మనకు ముఖ్యం. ఈ పిల్లర్ ఏంటంటే పర్సంటేజెస్ అన్నమాట. ఈ పిల్లర్ ఏంటి, పర్సెంట్. ఈ పిల్లర్ ఏంటి, రేషియో, ప్రపోర్షన్. సో ఫస్ట్ పిల్లర్ ఏంటి, పర్సెంట్. రెండో పిల్లర్ ఏంటి, రేషియో, ప్రపోర్షన్. ఈ 2 పిల్లర్లు దేని మీద నిలబడ్డాయి, సింప్లిఫికేషన్ అనే బేస్ మీద నిలబడ్డాయి. ఈ 2 మీకు వచ్చేసాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు మ్యాథ్స్ అంటే కాంపిటేటివ్ మ్యాథ్స్ కాదు, అర్థమెటిక్ అనే పార్ట్ ఈజీ వస్తుంది. సో అందుకే మనకి పర్సంటేజ్ అనే పార్ట్ మనకు వచ్చిందనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేస్తుంది, డిస్కౌంట్స్ వస్తాయి. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్ వచ్చాయనుకోండి, ఏజెస్ వస్తాయి, ఎలిగేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటి, ఎలిగేషన్స్ వస్తాయి, ఏజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, రేషియో అండ్ ప్రపోర్షన్. పార్ట్నర్షిప్ వస్తుంది. ఈ 2 వస్తాయి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం టైం అండ్ వర్క్ చేయొచ్చు, టైం అండ్ డిస్టెన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకనే ఏ కాంపిటేటివ్ మీదనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికి వెళ్దామన్నా, ఇప్పుడు చూడండి బ్యాంక్ ఎగ్జామ్, ఆర్ఆర్బి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కి వెళ్దామన్నా వాళ్ళకి మెయిన్ పార్ట్ ఏంటంటే సో పర్సంటేజ్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ 2 దేని మీద ఫిల్ అయి ఉంటాయి, సింప్లిఫికేషన్. ఈ 2 వస్తే మీకు ఆటోమేటిక్ ఏం వస్తుంది, అర్థమెటిక్ అనే పార్ట్ వస్తుంది.
సో అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పర్సంటేజ్ అనే టాపిక్ని మనం తీసుకుంటాం. ఫస్ట్ ఏ టాపిక్ అమ్మా? పర్సంటేజ్. పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటారు, మీరు ఆన్లైన్లో కొన్ని చూస్తుంటారు. ఏదైనా ఒక టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఒక మూవీకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, ఈరోజు బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేశారనుకోండి, ఈ ఏదో యాప్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఏదో ఉందనుకోండి, అందులో బుక్ చేసుకుంటే మీకు ఒక 50% డిస్కౌంట్, లేదా 30% డిస్కౌంట్, లేదా 20% డిస్కౌంట్ ఎంతో ఇస్తారు. లేదు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుందాం, లేదా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందాం, లేదా బస్ టికెట్ బుక్ చేసుకుందాం, ఇవన్నిట్లో కూడా వాడు ఎంతో కొంత పర్సంటేజ్ అనేది మీకు చూపిస్తుంది. అంటే పర్సంటేజ్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తక్కువ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి 100 రూపాయల టికెట్ అనుకోండి, డిస్కౌంట్ ఎంత? డైరెక్ట్గా ఇలా 100 రూపాయలు మీరు కొంటే 20 రూపాయలు మీకు డిస్కౌంట్, 20 రూపీస్ మీకు డిస్కౌంట్ ఇస్తామని అంటారు. కానీ మనకి అదే 1000 రూపీస్ అడిగాడు అనుకోండి, 1000 రూపీస్కి ప్రతి 10% 20% అది ఎంతో మనకి అది ఎగ్జాక్ట్గా చెప్పలేడు కదా. 1000 రూపీస్కి 500 కట్ చేస్తాడా, 300 కట్ చేస్తాడా, 400 కట్ చేస్తాడా, అది డిపెండ్ అపాన్ ది దేని మీద? క్రౌడ్ మీద డిపెండ్ అయ్యింది. క్రౌడ్ ఎక్కువ వచ్చారనుకోండి డిస్కౌంట్ అనేది తగ్గించేస్తాడు. అదే క్రౌడ్ తక్కువ వచ్చారనుకోండి డిస్కౌంట్ పెంచడానికి ట్రై చేస్తాడు. అందుకే పర్సెంట్ అంటే 100 రూపీస్కి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడో అది చూపిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 20% అనుకోండి, చాలా ఎక్కువగా కనిపిస్తుంది 20% అనేది. అదే 1000కి మనకి 200 అనుకోండి, 100 రూపీస్ ఎంతో మనకి తక్కువ ఎక్కువ అనేది మనకి తెలియదు. అందుకనే పర్సంటేజ్ అనే పదం అనేది 100 బేస్ చేసుకుని వెళ్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్లో సెంచరీ చేయగానే ఏం చేస్తాడు? 100 రన్స్ చేశాడు. 100 రన్స్ అంటే చాలా ఎక్కువ కదా. అంటే కంపారిజన్, ప్రతి దాన్ని మనం జనరల్గా తీసుకునేటప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నాడంటే 100 రూపీస్కి ఎంత తగ్గిస్తున్నాడో మనం చూసుకోవాలి. అలాగే మన మార్క్స్ని కూడా దేంతో కంపేర్ చేస్తారు? 100. అంటే పర్సెంట్. పర్సెంట్ అంటే ఏంటంటే పర్సెంట్. పెర్ అంటే ఏంటి? బై అని 100. అంటే 100కి మన క్యాపబిలిటీ, మన వర్క్ ఎంత ఉందో, లేదా మన మార్క్స్ ఎంత, మన కమిషన్ ఎంత, ప్రతిదాన్ని దేంతో రౌండెడ్ ఫిగర్ దేంతో మనం చూస్తాం? 100. మరి 10 రూపీస్తో చూడొచ్చు కదండి, మరి 1000 రూపీస్తో చూడొచ్చు కదండి అని అనొచ్చు. కానీ మనం జనరల్గా మనం తీసుకునేటప్పుడు 100 రూపీస్ని బేస్ చేసుకొని కరెక్ట్గా క్యాలిక్యులేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల ప్రపంచ దేశాలు, వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా మనకి దేంతో మనకి కంపారిజన్ చేస్తారు? 100. సో వాళ్ళు కూడా 10, 1000 వీటితో కూడా కంపారిజన్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ మెథడ్ దేనికి బాగా వచ్చింది? 100కి వచ్చింది. అందుకనే పర్సెంట్ అనేది మనకి క్యాలిక్యులేషన్ చేస్తారు. అంటే పర్సెంట్ దీని సింబల్ దేంతో చూపిస్తారంటే దీంతో చూపిస్తారు. దేనే అంటే ఈ సింబల్ కనిపించగానే మనం ఏం చేసేయాలి? బై 100 వేసేయాలి. సింబల్ కనిపించగానే ఏం చేయాలి? బై 100 వేసేయాలి. మరి సింబల్ కనిపించలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 400 మార్క్స్కి 350 మార్క్స్ వచ్చాయి. అంటే 400 మార్క్స్కి 350 మార్క్స్ వచ్చాయి. ప్రతి సబ్జెక్ట్లో ఎంతో 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 వచ్చింది. మనం ఎవరికైనా ఇంటర్వ్యూకి వెళ్ళాం, మనం ఏం చెప్తారు? నాకు ఈ సబ్జెక్ట్లో ఎంత, ఈ సబ్జెక్ట్లో ఎంత, ఈ సబ్జెక్ట్లో ఎంత అని చెప్పం కదా. అందుకని ఒక రౌండెడ్ ఫిగర్, దానికోసమే ఏం చేశారు? పర్సంటేజ్. అంటే నీకు మొత్తం ఎంత పర్సెంట్ వచ్చింది? 60% వచ్చిందా, 70% వచ్చిందా? దాని అర్థం ఏంటి? ప్రతి సబ్జెక్ట్లో 100కి 70 రాదు, కొన్ని దాంట్లో తక్కువ వస్తాయి, కొన్ని దాంట్లో ఎక్కువ వస్తాయి. సో యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే అడిగి 70%. అంటే మనం దీన్ని పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలమ్మా? ఇంటూ 100 వేయాలి. పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంటూ 100. పర్సంటేజ్ సింబల్ కనిపిస్తే ఏం చేయాలి? బై 100 వేయాలి. సింబల్ కనిపించకపోతే ఇంటూ 100 వేయాలి. ఓకే, ఈ రెండు గుర్తుంచుకోండి. అంటే పర్సంటేజ్ సింబల్ కనిపిస్తే ఏం చేయాలి? బై 100 వేయాలి. సింబల్ కనిపించకపోతే ఇంటూ 100 వేయాలి. మనకి టేబుల్స్లో స్క్వేర్స్, క్యూబ్స్లో ఎంత ముఖ్యమో, టేబుల్స్ ఎంత ముఖ్యమో, అలాగే ఇక్కడ పర్సంటేజ్లో ఒక 10 వాల్యూస్ మనకి ముఖ్యం. మీకు చెప్పాను ఏంటి? పర్సంటేజ్ అనే సింబల్ కనిపిస్తే మనం ఏం చేయాలి? 100%. 100% సింబల్ ఉందా లేదా?
సింపుల్ ఉంటే ఏం చేయాలి? 100/100. 100/100 అంటే ఎంత అమ్మా? 1. అంటే 1ని పర్సంటేజ్లో చెప్పమన్నాడు అనుకోండి, ఇక్కడ సింపుల్ లేదు కదా, పర్సంటేజ్లో చెప్పాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 అంటే ఎంత పర్సంటేజ్? 100%. లేదా 100% అంటే ఎంత? 1. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ మనం గుర్తించుకోవాలన్నమాట. 1 అంటే ఎంత పర్సెంట్? 100. అలాగే 50% అంటే 100లో సగమే కదా, 50% అంటే 50/100 అంటే 100లో సగం ఎంత? 100లో 100 అంటే 1, ఇందులో హాఫ్ ఎంత? 1/2. అంతేనా? నెక్స్ట్ చూద్దాం. సో ఇది కేజీ, ఇది అర కేజీ. ఇప్పుడు 1 చూసాము, 1/2 చూసాం. 1/2 పర్సెంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 కదమ్మా. ఇప్పుడు 1/3 తీసుకుందాం. దీన్ని ఎందులోకి మార్చాలి? పర్సెంటేజ్లోకి మార్చాలి. పర్సెంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలమ్మా? సో 1/3 ఇంటూ 100 కదమ్మా. 1/3 ఇంటూ 100. సో 100ని 3తో డివిజన్ చేస్తే ఎంత? 33 అని. 33 అంటే 1/3%. అంతేనా? 33 3 99 ప్లస్ 1 ఎంత? 100. లేదా ఎంత అవుతుంది? 33.33%. ఈ రెండు గుర్తుంచుకోండి. డెసిమల్ గుర్తుంచుకోవాలి, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. 100% అంటే ఎంత అండి? 1. 50% అంటే ఎంత అండి? 1/2. 33 అంటే 1/3 అంటే లేదా 33.33% అంటే 1/3. 1 అంటే 100%, 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కనిపిస్తుంది కదమ్మా? ఫోర్త్ వన్. సో ఇది 1లో సగం ఎంత? 1లో హాఫ్ ఎంత? 1/2. 1/2లో హాఫ్ ఎంత? 1/4 కదమ్మా. అంటే 100లో హాఫ్ 50, 50లో హాఫ్ 25%. 25% అంటే ఎంతమ్మా? 1/4. 1/4ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 కదమ్మా. 4 ఎన్ని టైమ్స్? 4 25. అంతే. ఇప్పుడు 1/5 తీసుకుందాం. అంటే 1 అంటే ఎంతమ్మా? 1 అంటే 100%, 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%, లేదా 33 and 1/3%, 1/4 అంటే 25%. 1/5 తీసుకున్నాం. 1/5ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 అయినా. సో 1/5 ఇంటూ 100, 5 ఎన్ని టైమ్స్? 20%. సో 1/5 ఎంత? 20%. సో 1లో హాఫ్ 1/2, 1/2లో హాఫ్ 1/4. అంతేనా? అలాగే 1/3లో హాఫ్ ఎంత? హాఫ్ ఎంత? 1/3లో హాఫ్ 1/3/2. 1/2 అయినా. హాఫ్ అంటే 2 కదా, మేరకు వస్తే ఏమవుతుంది? 1/3 ఇంటూ 1/2 అంటే ఎంత? 1/6. అంటే 1/3 ఎంత? 33.33 అని. 1/6 ఏమవుద్ది? 16.66. 16.66% ఈక్వల్ టు 1/6. ఓకే, 1/7ని చాలా ఈజీగా గుర్తించుకోవచ్చు. 1/7, 7కి డబుల్ ఎంత? 14, 14కి డబుల్ ఎంత? 28. అంటే దీని వాల్యూ 14.28%. లేదు ఫ్రాక్షన్లో మార్చుకుంటే 14 and 2/7. లేదు ఇప్పుడు 1/4 మనం తీసుకున్నాం కదమ్మా. 1లో హాఫ్ 1/2, 1/2లో హాఫ్ 1/4, 1/4లో హాఫ్ 1/8. అంటే 100లో హాఫ్ 50, 50లో హాఫ్ 25, 25లో హాఫ్ ఎంత? 12.5%. అంటే ఎంతమ్మా? 1/8 అని. ఓకే, 1 అంటే ఎంత పర్సెంట్? 100%. 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%, 1/4 అంటే 25, 1/5 అంటే 20, 1/6 అంటే 16.66, 1/7 అంటే 14.28, 1/8 అంటే 12.5%. ఇప్పుడు 1/9 తీసుకుందాం. 1/9 పర్సంటేజ్లోకి మార్చాలి. పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100. 100/9 అంటే ఎంతమ్మా? సో 11 కదా, 11.11%, లేదా 11 and 1/9%. సో అండ్ ఫైనల్లీ చూద్దాం. నేను చెప్తున్న జాగ్రత్త వినండి, బోర్డు కనబడకుండా మీకు పర్లేదు. 1/10ని
పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 అంటే ఎంత పర్సంటేజ్ 10%. సో ఇవి మన పర్సంటేజ్ వాల్యూస్. సో చూడకుండా ఒకసారి ట్రై చేద్దాం. 100% అంటే ఎంతమ్మా 1, లేదా 1/2 అంటే ఎంతమ్మా అందులో హాఫ్ 50%. 1/3 అంటే ఎంతమ్మా 33.33. 1/4 అంటే ఎంతమ్మా 25, 1/2లో హాఫ్. 1/5 అంటే ఎంతమ్మా 20%. 1/6 అంటే ఎంతమ్మా 1/3లో హాఫ్. 1/3 ఎంత 33.33. 33.33లో హాఫ్ ఎంత 16.66. 1/7 ఎంత 14.28%. 1/8 ఎంత 1/4లో హాఫ్. 1/4 ఎంత 25. 25లో హాఫ్ 12.5. 1/9 ఎంత 11.11%. 1/10 ఎంత 10%. పర్సంటేజ్ సింబల్ కనిపిస్తే ఏం చేయాలి బై 100 వేయాలి. సింబల్ కనిపించకపోతే ఏం చేయాలి ఇంటూ 100 వేయాలి. ఇది నోట్ చేసుకోండి. ఇవి మీకు కంపల్సరీగా రావాలి. పర్సంటేజ్ అనే పదం మనకి రావాలంటే ఈ 10 కూడా మనకి జాగ్రత్తగా రావాలి. ఓకే అర్థమైందా స్టూడెంట్స్? అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా పర్సంటేజ్ సింబల్ కనిపిస్తే ఏం చేయాలి బై 100 వేయాలి. సింబల్ కనిపించకపోతే ఇంటూ 100 వేయాలి. సో వాటిని నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 35% అన్నాను. ఈ 35%ని చేంజ్ ఇంటూ ఫ్రాక్షన్స్ అంటాడు. చేంజ్ ఇంటూ ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్స్. డెసిమల్స్లోకైనా మార్చమంటాడు, ఫ్రాక్షన్స్లోకైనా మార్చమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్స్లోకి మార్చుకుందాం. ఏదైనా చూద్దాం 35/100 అయినా. ఇది డెసిమల్లోకి మార్చుకోవడం మనకి చాలా ఈజీ కదా. సో కింద 100 ఉంటే కింద జీరోస్ ఉంటే డెసిమల్స్ పైకి వస్తాయా లేదు. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 ప్లేసెస్, 2 జీరోస్ అంటే 2 ప్లేసెస్ ముందు డెసిమల్ వస్తుందా లేదా. సో ఎన్ని ప్లేసెస్ 3, 5 అంటే ఇక్కడ డెసిమల్ పెట్టుకోవాలి. అంటే 0.35 దీని వాల్యూ డెసిమల్. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ పర్సంటేజ్ రాదు. అలా కాకుండా వాల్యూ అడిగాడు అనుకోండి 35/100 అయినా 5 ఎన్ని టైమ్స్ 5 7 జా 5 20. మరి ఇదేం అవ్వదు కదా 7/20. ఎప్పుడు గుర్తుంచుకోండి ఇక్కడ పర్సంటేజ్ ఉంటే ఇక్కడ నెంబర్ వస్తుంది. అది ఫ్రాక్షన్ అయినా అవ్వచ్చు, డెసిమల్ అయినా అవ్వచ్చు, కంప్లీట్ నెంబర్ అయినా అవ్వచ్చు. ఓకే ఇంకోటి చూద్దాం. సో 125% ఇచ్చింది. ఈ 125%ని ఎందులోకి మార్చుకోవాలి ఫ్రాక్షన్లోకైనా మార్చుకోవాలి, డెసిమల్లోకైనా మార్చుకోవాలి. అంటే 125/100 అయినా దట్ ఈక్వల్ టు. సో 125/100. 125 100 ఏ టేబుల్తో పోతాయి 25. 25 5 జా 25 4 జా. అంటే ఇది ఫ్రాక్షన్లో దీని వాల్యూ ఎంత 5/4. అదే డెసిమల్లో అడిగాడు అనుకోండి. డెసిమల్ ఏమవుతుంది 125/100 కదమ్మా 125/100. ఇక్కడ 100 అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 3 ప్లేసెస్. అంటే ఎన్ని ప్లేసెస్ ముందు డెసిమల్ వెళ్తుంది 2 ప్లేసెస్ ముందు. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి అంటే దీని వాల్యూ ఎంత 1.25 అంతే. ఓకే అర్థమైందా. సో పర్సంటేజ్ కనిపిస్తే ఏం చేయాలి బై 100 వేయాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇస్తాను చూడండి. ఇదంతా మీ క్లాస్ వర్క్లో నాకు రాసి చూపించాలి. %. సో ఫస్ట్ చూద్దాం పర్సంటేజ్ కనిపిస్తే ఏం చేయాలి 250/100. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది 5 5 జా 5 2 జా. అంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా 5/2. అదే డెసిమల్ అడిగాడు అనుకోండి డెసిమల్స్లో అడిగితే ఏమవుతుంది 250/100. 0 0 క్యాన్సిల్ అవుతుందా లేదా 5 మనకి క్యాన్సిల్ డెసిమల్స్లో అడిగాడు కాబట్టి కింద 0 ఉంచుకోవడం బెస్ట్. ఎన్ని జీరోస్ ఉన్నాయి 1. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 2 ప్లేసెస్. అంటే దీని వాల్యూ ఎంత 2.5. ఓకే సో నేను కొన్ని ఇస్తాను మీరు ఫ్రాక్షన్స్ డెసిమల్స్లోకి మార్చి నాకు పెట్టండి వాట్సాప్లో. సో హోంవర్క్ కింద చూడండి. చేంజ్ ఇంటూ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్.
45%, 75%, 145%, 175%, 225%, 275%, 55% and 325%. ఇవి నాకు ఇందులోకి మార్చుకుని చెప్పాలి ఫ్రాక్షన్స్ డెసిమల్స్. ఇప్పుడు మనం చూసాం కదా హోంవర్క్, ఇది నాకు రాసి పెట్టాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్లోకి మార్చుకోవడం ఎలా, చేంజ్ ఇంటూ పర్సంటేజ్, చేంజ్ ఇంటూ పర్సంటేజ్. పర్సంటేజ్లోకి మార్చు. పర్సంటేజ్ సింబల్ కనిపిస్తే ఏం చేసాం, బై 100 వేసాం. సింబల్ కనిపించకపోతే ఏం చేయాలి, ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ 4/5ని ఇక్కడ ఏమైనా సింబల్ ఉందా, లేదు కదా, లేదు కాబట్టి ఎందులోకి మార్చుకోవాలి, పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. అంటే ఏంటి, ఇంటూ 100 అయినా 5 1 5 20 అంటే ఇది ఎంత పర్సంటేజ్, 80%. ఓకే, లేదు ఇంకోటి ఉంది 12/5 పర్సంటేజ్లోకి మార్చుకోమన్నాడు. ఇక్కడ సింబల్ ఏంటి లేదు కదమ్మా, సింబల్ లేదు కాబట్టి ఏం చేద్దాం, ఇంటూ 100. 5 1 5 20 22 ఎంతమ్మా, 12 ఎంత, 24%, 240%. అంతే కదా, అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ 15/4 ఇచ్చేది, ఇది పర్సంటేజ్లో మార్చుకోండి. ఇంటి ఎంతమ్మా 100, 4 1 4 25 25 5 ఎంతమ్మా, 25 250, 25 5 125, 250 + 125 అంటే అమ్మా 375%. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా నేను కొన్ని వర్క్స్ ఇస్తాను చూద్దాం. సో పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలమ్మా, ఇంటూ 100, 3/5 ఇక్కడ సింబల్ లేదు కాబట్టి ఇంటూ 100, 5/8 ఇంటూ 100, 6/5, 17/5, 14/5, 28/5. ఓకే, 16/5 చిన్నవే ఇస్తున్నాయి, 21/5. ఇవి ఫ్రాక్షన్లోకి మార్చుకుని పర్సంటేజ్లోకి మార్చుకుని నాకు చెప్పండి. రేపు దీన్ని కంటిన్యూ చేయాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ.